ఆమె ఏదో ఒక మహిళగా మాట్లాడుతుంది కాబట్టి మహిళకి విలువ ఇవ్వాలి కాబట్టి ఆమెను ఏం అనలేకపోతున్నాం తప్ప ఆమె గురించి అసలు ఆమె మాట్లాడే మాటల్లో ఎలాంటి 0% కూడా వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదండి. అసలు మామూలుగా ఆమె గురించి డిబేట్ పెడితే అసలు డిబేట్ టైం అంతా వేస్ట్ అవుతుంది. సరే, ఇంకోటి ఆమె మాట్లాడే మాటలని 2 ఎకరాల పొలం అంటారు, ఎన్టీఆర్ వన్నుపోటు అంటారు, డబ్బుతో ఓట్లు అంటారు. ఇవన్నీ పాతాయి. అంటే 30 ఏళ్ల క్రితం జరిగినవి కూడా. అంటే ఈమెకి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఆమెను పక్కన పెట్టారు. ఎందుకమ్మా నువ్వు కాముకుండమ్మా, నీ వల్ల అయిపోతున్నాయి, ఉన్న 11 సీట్లు కూడా రేపు వచ్చే ఎలక్షన్లో ఆ 11 ఒకటైద్దామని భయంతో ఆమెను పక్కన పెట్టారు. సరే, ఆమె మళ్ళీ రెడీ అయిపోయి వచ్చేసి ఏదో చెప్పేశారు. ఆమె గుర్తున్నాయి ఏంటంటే గజనీ టైపులో ఏమైందంటే ఎలక్షన్ల ముందు ఏం జరిగి అయ్యే గుర్తున్నాయి. అంటే 2024 ఎలక్షన్లు జరగకముందు ఏం జరిగి అయ్యే గుర్తుంది తప్ప తర్వాత జరిగిన డెవలప్మెంట్ కానీ మేము చేసే పనులు కానీ ఏమీ గుర్తులేవు. అందువల్ల ఆమె గురించి అసలు మాట్లాడటం అనవసరం అండి. అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఒక మహిళగా మాజీ మంత్రిగా ఆవిడకి కొంత ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు, సామాన్య ప్రజలు కూడా మాజీ మంత్రిగా పనిచేస్తుంది కాబట్టి వింటారు. అసలు డర్టీ పొలిటీషియన్ అనడానికి కారణం ఏంటి? డర్టీ పొలిటీషియన్ అంటే మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా, లేదంటే రోజా గారి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు ఆమె మాట్లాడినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడటం మాకు చేత కాదు. ఆమెకి చేతనేది పదం వరడు ఒకటి, చేతకాని వాళ్ళు ఒకటి, సిగ్గులేని ఒకటి, ఈ 3 వర్డ్స్ అనేవి ఎప్పుడు వాడుతుంటుంది. ఆమె ఊత పదాలు అయ్యి. అందువల్ల ఆమె మాట్లాడిన గురించి పక్కన పడేయండి. ఇప్పుడు మేము అనేది కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఇందాక బ్రదర్ కూడా అన్నాడు, ఇవన్నీ వదిలేద్దాం. జరిగే డెవలప్మెంట్ ఇప్పుడు మీరు చేశారు. ఇప్పుడు మీరు ఇస్తా అన్న పథకాలు ఇవ్వట్లేదు అన్నారు, ఆల్రెడీ చెప్పారు. సిపిఎస్ ఇస్తాను ఇవ్వలేదు, మద్యపానం చేస్తాను చేయలేదు, మళ్ళీ డిఎస్ ఇస్తాను ఇవ్వలేదు, ప్లస్ నాడు నేడు అని చెప్పి స్కూళ్ళు బాగు చేస్తామని చెప్పి స్కూళ్ళ వరకు బాగు చేశారు తప్ప విద్యార్థులందరూ బయట తరివేశారు. శ్రీనివాస్ గారు, ఇక్కడ మీకు కూడా ఒక క్వశ్చన్. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే నిరుద్యోగులు యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్టెన్ అమౌంట్ అని చెప్పి ఒక 10 లక్షలు 8 లక్షలు చెప్పి మీ యొక్క భవిష్యత్తును ముందుకు ఉంటాకి నేను హామీ ఇస్తున్నానని చెప్పారు. ఆ దిశగా అసలు ఏమైనా అడుగులు ఏమైనా పడుతున్నాయా? హామీని ఏమైనా నెరవేరుస్తారు? అదే సార్, మీరు నెరవేరుస్తారా? అదేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి మాట్లాడటం జరిగింది, సహజం అది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం నిరుద్యోగులకి ఇంత డబ్బు ఇవ్వటం ముఖ్యమా, లేకపోతే వాళ్ళ ప్రతిభ దగ్గర ఒక ఉద్యోగాన్ని చూపించడం ముఖ్యం? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే దిశగా మేము ప్రయాణిస్తున్నాం కాబట్టి దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టడం జరిగింది. వ్యాపారానికి సంబంధించే మీరు ఏదైనా ఒక చిన్న సంస్థలు ఏర్పాటు చేసుకుంటానికి మీకు నేను చేయూతనిస్తాను అని చెప్పారు. మీరు వ్యాపారాల గురించి ఎంఎస్ఎంఈ ఉందండి. ఎంఎస్ఎంఈ తరఫున మా జనసేన నాయకులే దానికి చైర్మన్ ఉన్నారు. ఎంఎస్ఎంఈ తరఫున వ్యాపారం చేసుకునే వాళ్ళకి సుమారు 10,000 నుంచి 5 కోట్ల వరకు వితౌట్ ఎనీ సెక్యూరిటీ లోన్స్ ఇచ్చే పథకాలు ఉన్నాయి, నడుస్తున్నాయి. వాటి గురించి మేము చేస్తున్నాం. ఎవరైనా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మనం ఉచితాలు ఇచ్చి జనాన్ని మభ్యపెట్టి ఏదో గడిపేసి 5 ఏళ్ళు ఏదో గడిపేసి పోవటం కన్నా ఆంధ్రప్రదేశ్ అది డెవలప్ చేసి ఉద్యోగాలు ఇచ్చి మనం సృష్టించాలి. సంపద సృష్టించడం ముఖ్యమండి. ఇప్పుడు ఉదాహరణకి ఈమె ఏదో పాత ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగినవి కాకుండా మొన్న జరిగిన ఎన్సీఆర్ మెట్టల్ కంపెనీ ఓపెన్ చేశాం. దాంట్లో ఆల్రెడీ 15,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చారు, ఇండైరెక్ట్గా 45 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడమనండి. లేదా క్వాంటమ్ వ్యాలీ పెట్టి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో సుమారు మీకు 2029 లోపు 8 టవర్స్ వస్తాయి. ఒక్కొక్క టవర్లో 10,000 చొప్పున 80,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దాని గురించి మాట్లాడమనండి. లేకపోతే మొన్నే మోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసాం. ఎయిర్పోర్ట్ వలన మీకు చుట్టుపక్కల ఇదివరకు మీకు శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర నుంచి అందరూ వలస వెళ్ళేవాళ్ళు, అందరూ తెలిసిందే. కానీ ఇప్పుడు అక్కడికి వచ్చిన ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు శ్రీకాకుళానికి వలస వస్తున్నారు అందరూ. ఆ పరిస్థితి రాబోతుంది. దాని గురించి మాట్లాడండి. లేకపోతే వైజాగ్లో మేము డేటా సెంటర్ పెట్టాం, దాని గురించి మాట్లాడండి. లేకపోతే అనంతపూర్లో మేము జెట్ ఎయిర్వేస్ వార్ ఫ్లైట్స్ గురించి ఇండస్ట్రీ పెట్టాం, దాని గురించి మాట్లాడండి. లేకపోతే మొన్న వీళ్ళు 2 నెలల నుంచి ఏదో ఎలకతో ఒక పట్టు ఏడాది ఇతికి నలుపులాగా పట్టుకొని డిఎస్ అని ఏమీ ఆధారాలు చూపించకుండా అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది చెప్తున్నారు. దాని గురించి మాట్లాడండి. అంతే తప్ప ఎప్పుడో 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మాట్లాడి ఏదో ఆమెకి తెలిసిందేదో చెప్పేసి 4 ముక్కలు మాట్లాడేసి నేను ఏమైనా దులుపుకొని వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. అసలు ఆమె చెప్పిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడటం టైం వేస్ట్ అండి. దాంట్లో మా కూటమి ప్రభుత్వం క్లియర్గా ఉంది. ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ ఏమైనా రండి, మేము సమాధానం చెప్తాం. మేమేమన్నా చేసి ఉంటే మీరు చెప్పండి, మీ దగ్గర ప్రూఫ్స్ ఏమంటే చూపించండి.
వీఆర్ రెడీ టు ఫేస్. సో కావాలని వాంటెడ్లీ ఆవిడ దుర్భాషలాడుతుంది తప్ప దీనిలో వాస్తవం ఏమీ లేదు. 100% మేము ఎప్పుడైతే వీళ్ళ అసెంబ్లీ నడుస్తుంది అఫీసర్కి రండి, మీకున్న డౌట్స్ క్లియర్ చేయండి, మీ దగ్గర ఏమైనా చెప్పులు చేసినట్టు ఏమైనా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే చూపించనని మేము అంటే వాటిని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఏదో 30 ఏళ్ళ క్రితం 25 ఏళ్ళ క్రితం జరిగి తీసుకొచ్చి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పి టైం పాస్ చేస్తాం తప్ప దీంట్లో ఏమో చెప్పి ప్రెస్ మీట్లో ఎలాంటి పస లేదు. రైట్ వంశీ గారు కనెక్ట్ అయ్యారు. ఒకసారి వంశీ గారు ఇందాక మీరు మాట్లాడుతూ కనెక్ట్ అయ్యారు. అసలు రోజా గారు మాట్లాడడానికి ఈ యొక్క జోగి రమేష్ గారు కొడుకు విషయానికి సంబంధం ఏంటి? బయట ట్రోల్స్ని మీరు ఎలా చూస్తారు? ఏంటంటే జోగి రమేష్ గారింట్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. రాజకీయాలు వేరు, వ్యక్తిగతాలు వేరు. ఎగ్జాక్ట్లీ. కానీ గతంలో జోగి రమేష్ గారు ఆయన సుపుత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ గా ఆయన రాజకీయ ప్రత్యర్థులందరూ కూడా ప్రస్తుతం అవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. జోగి రమేష్ గారి అబ్బాయి గతంలో అట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. జోగి రమేష్ గారు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఇంతటి ట్రోల్స్ వచ్చాయి కాదు. ఎందుకంటే అందరిళ్లలో చాలా సహజం సార్, మ్యారేజ్ లో డిస్టర్బెన్సెస్ అనేవి అవన్నీ కూడా అందరిలో వచ్చేవే. అన్ఫార్చునేట్ ఇప్పుడు 3 కోటి దేవతల సాక్షిగా జరిగేటటువంటి పెళ్లి ఆల్వేస్ నిలవాలనే అనుకుంటాం. ఎవరు కూడా విడిపోవాలని కోరుకోం. మేఘనా గారు అండ్ ఆల్సో రాజీవ్ గారు కూడా కలిసి బతకాలి, జీవించాలనే మేము ఇప్పటికీ కూడా ఆశిస్తా ఉన్నాం. వారి వ్యక్తిగత జీవితం, వారి గొడవలన్నీ కూడా సద్దుమణిగి వారిలో ఉన్నటువంటి అపోహలన్నీ పోయి వారు కలిసి ఉండాలనే ఆశిస్తా ఉన్నాం. కానీ నేను అనేది ఏంటంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి, ఏదైతే నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేసే వారికి రిపీట్ అవుతుంది, కర్మ మనకి హిట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడైనా కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అనేసి అయితే నేను అభిప్రాయపడతా ఉన్నా. మరొకటి ఏంటంటే మేఘనా గారు ఏ ఆడపిల్లకి కూడా రాకూడనటువంటి సిచ్యువేషన్ ఆ అమ్మాయికి వచ్చింది. నేను అంటా ఉన్నా అదే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి జోగి రమేష్ గారు, వారి కోడలు, వారి కుమారుడు అందరూ కూడా మనస్పర్ధలన్నీ తొలగిపోయి వారందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. ఇక ఆ వ్యాఖ్యలకు పడుతున్నటువంటి కౌంటర్లు అవన్నీ కూడా ఇప్పుడు మేమెవరం కూడా వాటిని కంట్రోల్ చేసేటటువంటి స్టేజ్ లో అయితే మేము లేము. ఎందుకంటే గతంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు అలా ఉన్నాయి. అదే రోజాకు కూడా అప్లికబుల్ అవుతుందండి. రోజా మాట్లాడితే సిగ్గుందా, ఆమె కడుపుకు అన్నం తింటా ఉన్నారా అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి ఉండాలి సార్ సిగ్గు? అసలు కోర్టు పర్మిషన్ లేకుండా దేశం దాటిపోలేనటువంటి నాయకుడి నాయకత్వంలో నీకుండాలి సిగ్గు. ఆ తర్వాత 33 కేసుల్లో ఇప్పటి వరకు వాయిదాలకు వెళ్లకుండా న్యాయ వ్యవస్థకు సవాల్ విసురుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నీకుండాలి సిగ్గు. 175కి 175 వచ్చేస్తాం అని చెప్పేసి ప్రజా తీర్పు 11 వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఫాలో అవ్వకుండా ఈవీఎంల మీద మేము ఓడిపోయాం అని చెప్పేసి ప్రజా తీర్పును కూడా అవహేళన చేస్తున్నటువంటి నీకుండాలి సిగ్గు. నడి రోడ్డు మీద జనసేన వాళ్ళకి మిడిల్ ఫింగర్ చూపించావు కదా, అట్లాంటి సిగ్గు నీకు ఉండాల్సింది. ఏ ఆడవారు కూడా చేయనటువంటి కామెంట్ ఎవరు చేయరు. నన్ను రేప్ చేసే దమ్ముందా అని చెప్పేసి మీడియా సాక్షిగా మాట్లాడినటువంటి నీకుండాలి సిగ్గు. నువ్వు ఇక మాకు సిగ్గు గురించి చెప్పటమా? సో ఇట్లాంటివన్నీ చెప్తే జోగి రమేష్ గారి అబ్బాయి పరిస్థితే నీకు కూడా వస్తుంది. ఏదో ఒక రోజు ఇలా అవుతుంది. ఎందుకు మనకి ఇవన్నీ అనవసరం కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఇక సిగ్గు ఇటు విషయాల గురించి మాట్లాడుకుంటా ఉంటే చాలా చెప్తాం, చాలా ఉన్నాయి, చాలా చెప్తాం. కాబట్టి అవన్నీ కూడా మనం నోరు కంట్రోల్లో ఉంటే ఏదైనా కానీ పద్ధతిగా ఉంటది. సో ఈ డర్టీ పొలిటీషియన్ ఎవరైనా ఏదో చర్చకి తీసుకొస్తే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా చూసి డర్టీ ఎవరు, డర్టీయెస్ట్ ఎవరు, ఇంకా అంతకంటే ఘోరం ఎవరు అనేది కూడా డిస్కషన్స్కి వెళ్తే చాలా దూరం వెళ్తాయి లక్ష్మీనాథ్ గారు. ఎస్, అంటే వంశీ గారు ఇంకొకటి, ఏదైతే మీరు హామీలు ఇచ్చినట్లు 15,000 ఒక్కొక్క ఆడబిడ్డకి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. ఎప్పటికి ఇస్తారు అని అడుగుతున్న వైసీపీ పార్టీ, ప్రధానంగా ప్రతిపక్షం లేకపోయినప్పటికీ ప్రతిపక్షం లేదు కాబట్టి మేము శాసనసభకు రాలేదంటున్నారు. వాళ్ళు అడుగుతుంది అది